వాట్స్ దిస్? నువ్వు ఇప్పుడు ఈ శారీ కట్టుకోవాలని మమ్మీ చెప్పారు. నో వే, ఐ కాంట్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ సారీస్. లేదు రావు గారు, ప్లీజ్ ఆ మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేయండి. మా డాటర్ ఎంగేజ్మెంట్ ఉంది ఈరోజు. ఓకే బాయ్. నిత్య రెడీ అయిందా? వెళ్ళి చూడు. వెళ్ళి చూడడానికి నేనేమన్నా బ్యూటీషియన్నా? గో. హే వెయిట్ 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 వెయిట్. నిత్య సంగతి నేను చూసుకుంటాను, కానీ జై వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. నువ్వు గేట్ దగ్గర ఉండి రిసీవ్ చేసుకో. ఓకే? చివరికి వాచ్మెన్ కూడా చేసేసావా? వాట్ ఈస్ దిస్? ఇంకా రెడీ అవ్వలేదా? ఐఎమ్ రెడీ మామ్. వాట్? యూ హ్యావ్ టు వేర్ శారీ. హౌ? విలేజ్ గర్ల్ లా ఓల్డ్ మూవీస్ లో హీరోయిన్స్ లా ఈ శారీ కట్టుకోవడం, నగలు, పువ్వులు, ఓ మై గాడ్, ఇవన్నీ నా వల్ల కాదు. ప్లీజ్ బేబీ, పెళ్లి వరకు ఈ డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఆ తర్వాత నీ ఇష్టం, ఎలాగైనా ఉండొచ్చు. మామ్, నాకు ఇప్పుడే ఇష్టం లేదని చెప్పేస్తున్నాను కదా. నేను నాలాగే ఉంటాను. అది కాదు బేబీ, జై వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీనే అయినా ఇంట్లో లేడీస్ ట్రెడిషనల్ గా ఉంటారు. పైగా జై వాళ్ళ గ్రానీ కూడా వస్తుంది. ట్రెండీగా ఉండడం తప్పు అనను, కానీ పెద్దవాళ్ల ముందు ట్రెడిషనల్ గా ఉండడం బెటర్. మామ్, డోంట్ కంపల్ మీ. నాకు ఆ శారీలో ఎంబారసింగ్ గా ఉంటుంది. ఒక్క 5 minutes వాళ్ళకి శారీలో కనిపిస్తే చాలు. మామ్, దిస్ ఇస్ టూ మచ్. 5 seconds కూడా నా క్యారెక్టర్ ని నేను చేంజ్ చేసుకోను. ప్లీజ్ బేబీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. యునో, నా పెళ్లిలో నేను కూడా శారీ కట్టుకున్నాను. దెన్ ఐ థ్రోడ్ ఇట్ ఇన్ ద కబోర్డ్. మామ్, నన్ను మ్యూజియంలో స్టాచ్యూలో చూడాలనుకుంటున్నారా? నాట్ ఇట్ ఆల్. దెన్ వై ఆర్ యు ట్రైయింగ్ టు చేంజ్ మీ? ఐఎమ్ నాట్ చేంజింగ్ యూ, జస్ట్ రిక్వెస్టింగ్ యూ. ప్లీజ్ మామ్, ప్లీజ్ బేబీ, నా కోసం ఓ ప్లీజ్. ఓకే, నీ కోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ్, బట్ నేను జైతో పర్సనల్ గా మాట్లాడాలి. తనేంటో తెలుసుకోవాలి. వై నాట్? ష్యూర్. అండ్ ఆఫ్టర్ ద మీట్ నేను ఎస్ అంటేనే వెడ్డింగ్, లేదంటే లేదు. మళ్ళీ నువ్వు నో చెప్పకూడదు. ఐ ప్రామిస్ యూ. జై నీకు నచ్చితేనే పెళ్ళి. ఓకే? త్వరగా రెడీ చేయండి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళని నేను రిసీవ్ చేసుకోవడం ఏంటి? అక్కని పిలుస్తా. ఇదే అమ్మమ్మ. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఇక్కడ మన కూతురుతో జరగాల్సిన నిశ్చితార్థం ఇంకెవరితోనో జరుగుతుంటే ఈ టైంలో పౌడరా? ఇంకోసారి పౌడర్ డబ్బా తీసా ఉంటే చంపేస్తాను. అంతా నేను చూసుకుంటాను. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
చేయొద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,